Hi everyone, welcome to day 14 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం స్ప్రింగ్ బీన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు స్ప్రింగ్ బూట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్కి కావాల్సిన ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయకుండా స్ప్రింగ్ బూటే ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేయడం. ఒక ఎగ్జాంపుల్తో చూసుకుంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్ బుక్ కావాలి. నార్మల్ జావాలో మనం ఇలా క్రియేట్ చేస్తాం, అంటే స్టూడెంట్కి కావాల్సిన బుక్ని మనమే క్రియేట్ చేస్తున్నాం. కానీ స్ప్రింగ్ బూట్లో ఇలా చేయాల్సిన అవసరం లేదు. స్ప్రింగ్ బూటే ఆటోమేటిక్గా బుక్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇదే డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కానీ మీరు మీ కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయలేరు. రెస్టారెంట్ స్టాఫ్ వాళ్ళు ప్రిపేర్ చేసి మీకు ఫుడ్ తీసుకొని వస్తారు. అలాగే స్ప్రింగ్ బూట్ కూడా మనకి కావాల్సిన ఆబ్జెక్ట్స్ని ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. డిపెండెన్సీ ఇంజెక్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, కోడ్ క్లీన్గా ఉంటుంది, మాన్యువల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం తగ్గుతుంది, అండ్ అప్లికేషన్స్ కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, టెస్టింగ్ కూడా ఈజీ అవుతుంది. అందుకే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది స్ప్రింగ్ బూట్ హార్ట్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే, డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే రిక్వైర్డ్ ఆబ్జెక్ట్స్ని స్ప్రింగ్ బూట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ప్రొవైడ్ చేయడం. ఇది ఇంటర్వ్యూస్లో కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రియల్ ప్రాజెక్ట్స్లో మనం ప్రతిరోజు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం ఆటోవైడ్ అనోటేషన్ గురించి నేర్చుకుందాం, అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం.